అనేక విశేషాలు వివాదాల నడుమ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలిసారి నెల రోజుల ముందుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈసారి విశేషం కాగా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేయడం ఒక సంచలన నిర్ణయంగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ 5 రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎలాంటి వరాలు ప్రకటించకుండా బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. పార్లమెంటు సమావేశాలు విపక్షాల వైఖరికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. ఉభయ సభలను సమావేశపరిచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమవుతాయి. అప్పుడు 2 సభల్లో కూడా అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎకనామిక్ సర్వేను టేబుల్ చేస్తారు. ఈ రోజు కార్యక్రమాలు మాత్రం ప్రధానంగా ఇవే ఉన్నాయి. రేపు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే ఈసారి ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాలు ఆది నుంచి వివాదాస్పదంగానే మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈ బడ్జెట్ సమావేశాల మీద అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ని ప్రీపోన్ చేయడం ప్రతిసారి కూడా గత సాంప్రదాయాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఫిబ్రవరి 28వ తారీఖున బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వచ్చేది. అటువంటిది ఫిబ్రవరి 1వ తారీఖుకి దాన్ని ప్రీపోన్ చేయడం, దీని పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. దీని మీద ఎన్నికల సంఘానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సైతం ఫిర్యాదులు చేశాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు సరిగ్గా 2 రోజుల ముందు ఈ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నట్టు అవుతుంది. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నది ప్రతిపక్షాల వాదన. అయితే దీని మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఆ కేంద్రానికి ఒక స్పష్టమైన సూచన జారీ చేసి ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి వరాల జల్లు లేకుండా చూడాలని ఒక స్పష్టమైన సూచన జారీ చేసి బడ్జెట్ ని యథావిధంగా ప్రవేశపెట్టవచ్చు అంటూ కేంద్రానికి క్లియరెన్స్ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన మాత్రం గత సాంప్రదాయాల ప్రకారం బడ్జెట్ ని ప్రవేశపెడుతూ రావడం వల్ల ఆ బడ్జెట్ అప్రాప్రియేషన్ అయ్యి అదంతా ఆమోదం పొంది ఆ కొత్త బడ్జెట్ లో అలొకేషన్స్ అన్ని ఆయా కేంద్ర రాష్ట్రాలకు లేదా ఇతర విభాగాలకు పంచేసరికి జూన్ 1వ వారానికి వస్తుంది. దీంతో ఫస్ట్ క్వార్టర్ లో జరపాల్సిన అలొకేషన్స్ అన్ని చాలా ఆలస్యంగా జరిగి ఏడాది ముగిసే సమయానికి అన్స్పెంట్ అమౌంట్ అలాగే మిగిలిపోతుంది చాలా రంగాల్లో అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన. ఏ క్వార్టర్ కి తగ్గట్టుగా ఆ క్వార్టర్ కి బడ్జెట్ అలొకేషన్స్ ని సక్రమంగా అమలు చేసి వాటిని ఆ నిధుల్ని ఖర్చు చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు సైతం వేగవంతంగా ముందుకెళ్తాయన్న ఉద్దేశంతో తాము గత సాంప్రదాయాలను పక్కన పెట్టి మరీ బడ్జెట్ ని ముందుకు జరిపినట్టుగాను, అదే సమయంలో రైల్వే బడ్జెట్ కూడా ఇందులో మిళితం చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే అన్నట్టుగాను కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఏదేమైనా ఈ వివాదాల మధ్య ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో ఏ అంశాలు లేవనెత్తుతారన్న దాని మీద కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి రాష్ట్రపతి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రత్యేక హోదా అంశం, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, వీటన్నిటిని కూడా పొందుపరచాలి అంటూ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక లేఖ రాశారు రాష్ట్రపతికి. మరి దీని మీద ఆయన ప్రసంగంలో చోటు ఇస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం మెన్షన్ చేసిన పాయింట్స్ వరకు ఆయన చదివి వదిలేస్తారా, ఏ రకంగా ఈ ప్రసంగం ఉంటుంది? ఒకవేళ ప్రసంగం తర్వాత ఎలాగూ 2 రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ కూడా జరుగుతుంది. ఆ చర్చ సందర్భంగానైనా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఈ ప్రత్యేక హోదా అంశం లేదంటే ఉభయ రాష్ట్రాలకు రావాల్సిన హామీలు అమలు పరచాల్సిన హామీల మీద చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో 11 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.